యువత క్రీడల్లో రాణించాలి అని జోగు ఫౌండేషన్ ద్వారా క్రికెట్ పోటీలు ప్రారంభించిన శ్రీ జోగు రామన్న గారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోగు రామన్న గారి జై కేసీఆర్ జై కేసీఆర్ ఇలా కొత్త సంవత్సరం మరి కొత్త సంవత్సరం సందర్భంగా ఇది ఇంగ్లీష్ సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం. ఈ సందర్భంగా ప్రజలందరికీ రామ్ రామ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామ పటేల్ అండ్ సర్పంచ్ మరి అట్లనే దేవారి మిగతా యూత్ క్లబ్ల సమటువంటి అక్కడ దుబ్బగూడ, ఇది మన పాటగూడ, మరి పోతగూడ, కండాల, మరి ఇట్లా అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులందరికీ నాతో పాటు మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ గారు, అట్లనే మాజీ ఎంపీపీలు జగదీష్ గారు, రమేష్ గారు, జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం కేటీఆర్ పేరు మీద పెట్టాం. కేటీ రామారావు పేరుతోటి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు నా పేరుతోటి 2 ప్రైజులు, మన 3వ ప్రైజు మన అశోక్ మాజీ సర్పంచ్. మరి ఇలా 3 ప్రైజులు పెట్టి ఈ గులామ్స్, గోన్స్, ఆదివాసీ పిల్లలందరూ కూడా మంచి క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆటల్ని ఇంకా మనం ఇట్లా అందరినీ క్లబ్ చేసి అందరినీ కలిపి ఒక గ్రౌండ్లో మరి ఆడిపించే అవకాశం ఉంటే ఇంకా వాళ్ళల్లో కొన్ని తినటువంటి మంచి క్రీడాకారులు ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆడతారు. మంచి క్రీడాకారులు ఉన్నటువంటి మంచి ఆటలను, మంచి అలవాట్లను నేర్చుకుంటారని చెప్పి ఇవాళ మరి నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇవాళ మంత్రిగా అయిన తర్వాత కూడా, ఇవాళ మంత్రిగా ఎమ్మెల్యేగా ఏమి లేకపోయినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ గ్రామంలో యువకులు మా ఊళ్ళో మేము క్రికెట్ ఆడతాం, మా గ్రామాల్లో మేము కబడ్డీ ఆడతాం, మా ఊళ్ళో మేము వాలీబాల్ ఆడతామంటే ఏ యువకులు ఏ యూత్ క్లబ్ ముందుకొచ్చినా వాళ్లకు జోగు ఫౌండేషన్ ఎప్పటికీ అండగా ఉంటుంది. జోగు ఫౌండేషన్ ద్వారా మీకు ప్రైజులు ఇచ్చి ఇక్కడ మీకు కావాలనుకుంటే క్రికెట్ కిట్ అవసరం ఉంటే క్రికెట్ కిట్లు ఇచ్చి, వాలీబాల్ కిట్ ఇచ్చి, మరి ఇలా మేము 35 సంవత్సరాల నుంచి ఆటగాళ్లకు జోగు ఫౌండేషన్ అప్పుడు లేకపోయినా జోగు రామన్న ఎప్పుడు సహకారం అందిస్తున్నాడు. ఇప్పుడు జోగు ఫౌండేషన్ వచ్చినప్పటి నుంచి జోగు ఫౌండేషన్ కూడా సహకారం అందిస్తున్నాం. ప్రతి సంవత్సరం పోయినసారి కూడా ఇదే తారీఖు రోజు మరి కొత్త సంవత్సరం 1వ తారీఖు నాడే 2025లో అక్కడ రాజగూడలో మరి క్రీడలు ప్రారంభించుకున్నాం. ఈసారి 2026 సంవత్సరం మొదటి రోజు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రోజు మన పోతగూడలో మరి యువకులందరూ ఉత్సాహంగా మరి మంచి ఆటలు ఆడి మంచి శారీరకంగా, మానసికంగా అన్ని రంగాల్లో ధైర్యంగా ఉండాలని చెప్పి మరి రోజు ఇక్కడ క్రికెట్ క్రీడలు ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఈ రకంగా మేము ఊరూరు యువకులకు మీరు ఆటలు ఆడండి, మీరు ఏ
ఆటలతో పాటు రేపు రాబోయే ఈ నెలలు అనుకుంటున్నాం మీరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా మరి డిగ్రీలు పాస్ అయి చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక 50-60 కంపెనీలను కూడా జోగు ఫౌండేషన్ ద్వారా ఆదిలాబాదు పిలిపిస్తున్నాం. మీరందరికీ ముందే వారం రోజుల ముందే పాంప్లెట్లు అన్ని కూడా మీ గ్రామాలకు వస్తాయి. కంపెనీలతోటి మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీకు ప్లేస్మెంట్ కూడా ఎక్కడ ఏ కంపెనీ ఎక్కడ ఉద్యోగాలు ఇస్తామంటే మీరందరూ అక్కడికి పోయితే బాగుంటుంది. లేకుంటే నాకు ఆదిలాబాద్నే ఉద్యోగం కావాలా, నాకు లేకుంటే ఇందరవెల్లినే కావాలా, లేకుంటే నాకు ఫలానా ఇక్కడనే కావాలని అనొద్దు. మీకు కంపెనీ ఉద్యోగం కల్పించి మీకు అన్ని సౌకర్యాలు ఏర్పరచడానికి జోగు ఫౌండేషన్ మేము ఏర్పడుతాం. మేము ఓడిపోయినా గెలిచినా అనే మాట కాదు. ప్రజలు ఇలా జోగు రామన్న ఓడగొట్టినంత మాత్రాన జోగు రామన్న ప్రజల దగ్గర ఉంటాడు, ప్రజలతోటి అంటాడు, ప్రజలతోటే కలిసి ఉంటాడు. గెలిచిన వాళ్ళు అడ్రస్లు ఉన్నాయి, కానీ గెలిచిన వాళ్ళు రాకపోయినా జోగు రామన్న ఎప్పుడు మీ ఎంబడి ఉంటాడు. జోగు రామన్న ఎప్పుడు మీరు కలుస్తుంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు, మీ సమస్యల కొరకు పోరాటం చేసే జోగు రామన్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. మీరందరూ కూడా ఆ కంపెనీలు వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దయచేసి అందరూ ఆదివాసీ బిడ్డలు రండి, ఆ కార్యక్రమం జయప్రదం చేయండి. కొంత ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు మీకు తల్లిదండ్రి కష్టపడి చదివిస్తున్నారు. ఆ చదివించినటువంటి తల్లిదండ్రి కోరికల్ని కూడా మనం అమ్ము చేయకుండా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.